ఈ మధ్య ఎక్కడ న్యూస్లో చూసినా ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే హెచ్ఎంపివి వైరస్ గురించి చాలా వింటున్నాం. సో వాట్ ఈస్ దిస్? సో ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నది ఒక రెస్పిరేటరీ వైరస్ అనమాట. కామన్ గా సిమ్టమ్స్ వచ్చేసి కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్, హెడేక్, ఒకవేళ సివియర్ గా ఏమన్నా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వీజింగ్, చెస్ట్ డిస్కంఫర్ట్ ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో అసలు ఈ వైరస్ గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ యూజువలీ దిస్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్. నార్మల్ గా హెల్దీ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళైతే 7 to 10 days లో రికవర్ అయిపోతారు. మనకి రిస్క్ పాపులేషన్ వచ్చేసి ఎవరైతే యంగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ ఇమ్యూనిటీ ప్రాపర్ గా డెవలప్ అయి ఉండదు, లేదా ఎల్డర్లీ విత్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళల్లో కొంచెం అది సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళకి హాస్పిటలైజేషన్ అయ్యే రిక్వైర్మెంట్ ఉండే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి మీరు ఏం చేయొచ్చు ఈ హెచ్ఎంపివిని ప్రివెంట్ చేయడానికి? ఫస్ట్, చేతులన్నీ శుభ్రంగా కడుక్కోవటం, సర్ఫేసెస్ ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటం, దగ్గేటప్పుడు కానీ తుమ్మేటప్పుడు కానీ కర్చీఫ్ అడ్డం పెట్టుకోవటం, లేదంటే ఎల్బో అడ్డం పెట్టుకోవటం. ఇంకోటి ఏంటి అంటే ఎవరన్నా కోల్డ్, కాఫ్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మీరు మాస్క్ వేసుకోవటం, ఒకవేళ ఏదైనా క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తుంటే కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయటం, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ మేజర్గా ఏమి ఉండదండి, రెస్ట్, ప్రాపర్ హైడ్రేషన్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ గెట్స్ సివియర్ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఈ వైరస్ మనకి ఎప్పటి నుంచో ఉంది, సో దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. Take care of your health. This is Dr. Geetika Nuttari.